నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. తెలుగుదేశం పార్టీ పండుగకు సిద్ధపడుతోంది. అదే మహానాడు పండుగ. అయితే ఈసారి రాయలసీమలో మహానాడు నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ పోలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయించారు. కడప జిల్లాలో నిర్వహించేందుకు డిసైడ్ అయ్యారు. మహానాడు కార్యక్రమం అనంతరం కేంద్ర రాష్ట్ర స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇక ఈ ఏడాది మహానాడు మే 27, 28, 29 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత రాయలసీమలో ఇంతవరకు మహానాడు జరగలేదు. అందుకే కడపలో నిర్వహించాలని నిర్ణయించారు. 3 రోజుల పాటు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తున్నారు. కడప జిల్లా అంటే వైఎస్ఆర్ అంటే కడప జిల్లా అన్నట్లుగా పరిస్థితి ఉండేది. దశాబ్దాలుగా ఆ కుటుంబం కడప జిల్లాలో ఆధిపత్యం కనబరిచేది. కానీ ఈసారి సీన్ మారింది. కడప జిల్లాలో టీడీపీ కూటమి పట్టు బిగించింది. 10 అసెంబ్లీ సీట్లకు గాను 7 విజయం సాధించింది. అందుకే ఇదే పట్టు కొనసాగించాలంటే పార్టీ కార్యక్రమాలు పెరగాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందులో భాగంగానే కడపలో మహానాడు నిర్వహించాలని నిర్ణయించారు. కీలక నిర్ణయాల దిశగా మహానాడు వేదికగా కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంది. ప్రతి 60 కుటుంబాలకు టీడీపీ తరపున ఒక సాధికారిక సారథిని నియమించాలని ఎప్పటి నుంచో అనుకున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 6న కుటుంబ సాధికార సారథులు, యూత్ క్లస్టర్ యూనిట్ల ఇన్ఛార్జీల నియామక ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక కడపలో నిర్వహించబోయే మహానాడు నాటికి బూత్, క్లస్టర్ల, యూనిట్, గ్రామ మండల కమిటీలు, మున్సిపాలిటీలలో వార్డు కమిటీలు, శాసనసభ, లోక్సభ నియోజకవర్గ కమిటీలు అధ్యక్షుల నియామకం పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇక ఇప్పటికే టీడీపీ సభ్యత్వ నమోదు 1 కోటికి దాటింది. పార్టీ చరిత్రలోనే ఈ సభ్యత్వ నమోదు ఈ స్థాయిలో జరగడం విశేషం. అందుకే పార్టీ పరంగా కీలక నిర్ణయాల దిశగా నాయకత్వం అడుగులు వేస్తుంది. మరోవైపు పార్టీలో అత్యున్నత విభాగంగా ఉన్న పోలిట్ బ్యూరోలో సైతం చేర్పులు, మార్పులు చేయాలని కూడా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి వదులుకునేందుకు లోకేష్ సిద్ధపడ్డారు. వరుసగా 3 సార్లు పార్టీ పదవులను తీసుకున్న వారు ఈసారి తప్పుకోవాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అయితే జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి వదులుకోనున్న లోకేష్ త్వరలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడతారని తెలుస్తోంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.